అందరూ చేసేటటువంటిది, వీరు వారు అనే తేడా లేకుండా సమస్త ప్రజలు చేసేటటువంటి పని ఏమిటి అంటే గుమ్మాలన్నీ చక్కగా తుడిచి కళ్ళాపి జల్లి పెద్ద పెద్ద ముగ్గులు పెడతారు. ఆ ముగ్గుల్లో ఆవు పేడతో గొబ్బెమ్మలు పెడతారు. దేనికి ఇది చేస్తారు అంటే అప్పటికి వరి పొలాలలో కోతలైపోయి పంటలు ఇంటికి వచ్చేస్తాయి కనుక పొలాల్లో ఉండే క్రిమికీటకాదులు ఏవి కూడా అందరి ఇళ్లల్లోకి చొరబడకుండా ఉండడానికి ఆవు పేడతో కళ్ళాపి చల్లుతారు. ఆవు పేడకి క్రిములని లోపలికి తమ దగ్గరికి రానియకుండా దూరంగా పంపేసేటటువంటి లక్షణం ఉంది. అయినా ధైర్యం చేసి ఒకటో రెండో వస్తే అవెక్కడ ఆగిపోతాయంటే గుమ్మంలో వేసినటువంటి ముగ్గు వల్ల. ఈ ముగ్గులు వేస్తే ఇలా ఆరోగ్యరీత్యా క్రిమి సంహారకంగా పనికొస్తాయి అన్నదటు ఉంచితే ఆధ్యాత్మికమైనటువంటి ఒక విశేషం కూడా ఉంది. ఏమి అంటే ఈ ముగ్గులన్నీ చుక్కలతో వేస్తారు. ఒట్టి గీతలు వేసేటటువంటి పద్ధతి లేదు. ఈ చుక్కల ముగ్గులన్నీ ఏమిటి అంటే ఆకాశంలో ఉండే చుక్కలని మనం ఎలా కలుపుకుంటూ వాటి యొక్క కూటమిని ఎలా గుర్తించాలో తెలియచెప్పడానికి చుక్కల ముగ్గులు వేస్తూ ఉంటారు. అంటే పైన నక్షత్రాలు, కింద ఉండేటటువంటి చుక్కలు. ఆ నక్షత్రాలను ఎలా కలుపుకుంటూ గొరకొయ్యలు ఎట్లా ఉంటాయి, లేకపోతే సప్తర్షి మండలం ఎట్లా ఉంటుంది, వీటిని గుర్తించడానికి ఏ రకంగా అయితే మనం వాటిని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా గీతలు చెప్పుకుంటామో అది ఇక్కడ అలవాటు అవుతుంది. ఎవరినన్నా మన దగ్గరికి ఆకర్షించుకోవడానికి అవి చేసేటటువంటి పనులు ఏమంటారంటే ముగ్గులోకి లాగారండి అంటారు. అంటే ముగ్గులోకి వచ్చేసాడంటే సగం పని అయిపోయింది. ఆ ప్రత్యేకమైనటువంటి ఆ యంత్రం నేల మీద గీసి దాంట్లో కూర్చోబెట్టినట్టయితే ఇంకా మనిషి మనకి వసుడైపోతాడు అని చెప్పేది. ఇలాంటి ముగ్గులన్నీ ఇలాంటి వాటితో సంబంధం ఉంది అని చెప్పడానికి సంకేతమే ఆ ముగ్గుల పేర్లు మనకి తెలియచెప్తాయి. ఏమంటారండి, మారేడు దళం అంటారు, పద్మం అంటారు, అష్టదళ పద్మం అంటారు, నాగవల్లి అంటారు, తాబేలు, కూర్మం, ఆ తరువాత రథం ముగ్గులు. అంటే దశావతారాలకు సంబంధించినవి ఈ తాబేలు, కూర్మం, తాబేలు, చేప, వీటితో ముగ్గులు. అలా కాకపోతే మల్లెపందిరి, ఇట్లాంటి పేర్లన్నీ మనం చూసినట్టయితే ఇవన్నీ కూడా ఆ యంత్రాలకి పూజా సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక సాధనలకి సహకరించేవిగా ఉంటాయి. ఇంకా ప్రత్యేకంగా ధనుర్మాస సమయంలో చిట్ట చివరి రోజులకు వచ్చేటప్పటికల్లా చేసేవి ఏమిటంటే స్వర్గద్వారాలని వేస్తారు. ఎందుకు? వైకుంఠ ఏకాదశి సమయానికి స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి కనుక. దానికి ముందు రోజునేమో స్వర్గద్వారాల తలుపులు మూసినట్టు, ఏకాదశి నాడు ఆ తలుపులు తెరిచినట్టు ముగ్గులు వేసి ఆధ్యాత్మికమైనటువంటి ఒక ఉన్నత భావాన్ని స్త్రీలు తమ ఇంటి ముందు ముగ్గుల రూపంలో ప్రకటించడం జరుగుతుంది. సంచారాన్ని తెలియచెప్పేది గనక సూర్యుడు దక్షిణ దిక్కుగా వెడుతూ ఉన్నటువంటి తన ప్రయాణాన్ని ఇలా తిప్పుకుని ఉత్తర దిక్కుకు మారేటట్టుగా ఉంటుందే, అదే కదా మకర సంక్రమణం. అందుకని పండగ నాడు చక్కగా తమ ఇంటిలోకి వస్తున్నట్టుగా రథం ముగ్గు వేస్తారు. కనుమ నాడు అప్పటికి సంక్రమణం జరిగిపోయింది గనక దానికి వ్యతిరేక దిశలో రథం పెడుతున్నట్టుగా అదే రథం ముగ్గుని వేస్తారు. అంటే ఈ రథం ముగ్గుని వేసి ఇట్లా ఎందుకు వేసావని ఇంట్లో పిల్లలు అడిగారనుకోండి, వెంటనే చెప్పచ్చు, ఇప్పటిదాకా దక్షిణ దిక్కుగా వచ్చాడమ్మా సూర్యుడు, ఇవాటి నుంచి దారి మార్చుకుని ఉత్తర దిక్కుగా పెడుతున్నాడమ్మా, దీనికి సంకేతంగా మేము ఇది చెప్పాము అని చెప్పచ్చు. అంటే గుమ్మంలో వేసేటటువంటి ముగ్గుల ద్వారా కూడా పిల్లలకి రకరకాలైనటువంటి విశేషాలు మనం తెలియచెప్పేటటువంటి ఒక పద్ధతి మన సంప్రదాయంలో పెద్దలు మనకి ఏర్పాటు చేసి ఉన్నారు.